నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. ముందుగా హెడ్లైన్. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు, స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు అంశంపై ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ వాదన కూడా వినిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును అడ్డుకోవడంపై కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి కార్యాచరణ పైన చర్చించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది. జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికల నిర్వహణపై కేబినెట్ భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా నిధుల పంపిణీలో సమస్యలు, రాష్ట్ర క్రీడా పాలసీపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంబేద్కర్ విదేశీ విద్యార్థుల సంఖ్య పెంపు, జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుపైన చర్చిస్తారని సమాచారం. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు, స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు అంశంపై ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ వాదన కూడా వినిపించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును అడ్డుకోవడంపై కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి కార్యాచరణ పైన చర్చించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది. జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికల నిర్వహణపై కేబినెట్ భేటీ అనంతరం స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా నిధుల పంపిణీలో సమస్యలు, రాష్ట్ర క్రీడా పాలసీపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అంబేద్కర్ విదేశీ విద్యార్థుల సంఖ్య పెంపు, జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుపైన చర్చిస్తారని సమాచారం. ఇక కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి, మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది ముఖ్యమంత్రి అధ్యక్షతన. అంతేకాకుండా కొన్ని కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు, బనకచెర్ల ప్రాజెక్టు, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి.
గంటలకు తెలంగాణ సచివాలయం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి కొత్త మంత్రులు అయినటువంటి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, అదేవిధంగా వివేక్ వెంకట స్వామి కూడా హాజరవుతా ఉన్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో పలు ముఖ్యమైనటువంటి అంశాలపైన తీర్మానం చెప్పిన అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు, దాని లోపల 42% బీసీ రిజర్వేషన్ల పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయం ఒకటి చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ ముగిసిన తర్వాత దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్దాం అనేది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా క్రీడా పాలసీని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇందిరా మిల్లకు ఏదైతే నిధుల కేటాయింపు కానివ్వండి, తర్వాత ఇతర అంశాలు, తర్వాత ఈ రాజీవ్ యువ వికాసము, ఇలా అనేక అంశాలపైన కూడా రాష్ట్ర కేబినెట్ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. శ్రవంతి. థ్యాంక్ యూ ప్రసన్న. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయింది. దీంతో తమ తొలి వార్షికోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఈ సభ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు జరగబోయే ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. లక్షలాది మంది ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలకు సభలో పాల్గొనున్నారు. ఈ సభ ద్వారా ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే 4 ఏళ్లలో అమలు చేయనున్న పథకాలు, అభివృద్ధి, తమ లక్ష్యాలను వివరించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కే ఏడాది పూర్తయింది. అయితే అప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడంతో విజయోత్సవ సభను కూటమి ప్రభుత్వం నేటికి వాయిదా వేసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయింది. దీంతో తమ తొలి వార్షికోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించనుంది కూటమి సర్కారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఈ సభ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు జరగబోయే ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. లక్షలాది మంది ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలకు సభలో పాల్గొనున్నారు. ఈ సభ ద్వారా ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే 4 ఏళ్లలో అమలు చేయనున్న పథకాలు, అభివృద్ధి, తమ లక్ష్యాలను వివరించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కే ఏడాది పూర్తయింది. అయితే అప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడంతో విజయోత్సవ సభను కూటమి ప్రభుత్వం నేటికి వాయిదా వేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడిచిపోయింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. లక్షలాది మంది ప్రజలు కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం దాటింది. ఈ సంవత్సర కాలం దాటిన నేపథ్యంలో మాత్రము కూటమి ప్రభుత్వం వచ్చేసి మొదటి సంవత్సరం వచ్చి ఘనంగా వార్షికోత్సవం నిర్వహించడం కోసం మాత్రం ప్రణాళిక చేపట్టవచ్చు. అయితే జూన్ 12కి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే సంవత్సరం నేపథ్యంలో మాత్రము విమాన ప్రమాదం ద్వారా మాత్రము కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ సమయంలో వార్షికోత్సవం చేసుకుంటే మాత్రం ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఒక ఎన్కౌంటర్ ఎందుకు వేసింది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వచ్చేసి మహాకూటమి
కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన సందర్భంగా సంవత్సరానికి సంబంధించి వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి కార్యక్రమం చేయారో అభివృద్ధికి సంబంధించిన ఎటువంటి సంక్షేమ పథకాలు అందించారు, రానున్న 4 సంవత్సరాల కాల వ్యవధిలో మాత్రము ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తారని అనే రీతిలో మాత్రము అధికార ప్రభుత్వం ముందుకు వస్తుంది. దీనికి వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు ఈ వార్షిక సభకు హాజరు. అంతేకాకుండా లక్షల కొద్ది అంటే ప్రజలు ఈ కార్యక్రమం రానున్న ఏదేమైనా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించారు, ఈ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందాయా లేదా, అందకపోతే ఏ విధంగా వాళ్ళకి అందే విధంగా ముందుకెళ్లాలనే ధోరణి రాష్ట్ర ప్రభుత్వం ఒక కసరత్తు చేసేందుకు. అందులో భాగాన్ని ఈ రోజు వచ్చేసి సాయంత్రం 5 గంటలకు సచివాలయం దగ్గర మాత్రం భారీ బహిరంగ సభ ఏర్పరిచారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా మాత్రం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను మరియు రానున్న 4 సంవత్సరాల కాలంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాలి అది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పని అనుకోవచ్చు. అయితే సుధాకర్, ఇక్కడ చూసుకున్నట్టయితే వాతావరణ పరిస్థితులు పెద్దగా అనుకూలించట్లేదు అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. అంతేకాకుండా అక్కడ లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు హాజరు కానున్నట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ బందోబస్తు ఏ విధంగా ఉంది? సభ్యులు ఒకటి చూసుకోవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మాత్రం ప్రజాప్రతినిధులకు ఎటువంటి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే కసరత్తు చేపట్టవచ్చు. అయితే ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడం ద్వారా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా, అలాగే వర్ష ప్రభావం ఉన్నా కూడా వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రము ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మాత్రం ప్రజల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల పోలీస్ బందోబస్తు కూడా మాత్రము ఖచ్చితంగా ముందస్తుగానే మనం పిల్లలు చేపట్టవచ్చు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం తర్వాత చేసుకున్న వార్షిక సభకు మాత్రము ప్రజలు అత్యధిక సంఖ్య రావడం, అంతే కూడా టీడీపీ శ్రేణులు కానీ ఇటు జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో రావడం కోసం మాత్రం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరానికి సంబంధించిన వార్షిక సభకు మాత్రం విజయవంతం చేయడం కోసం ఇటు అధికార పార్టీ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటుతో ఈ ప్రణాళికలు చేపడుతున్నారు. ఏదేమైనా వాతావరణ దృష్టిలో మాత్రం గత 2 రోజులుగా ఇటు తెలంగాణ కానీ, మా ఏపీలో కానీ వాతావరణం మొత్తం తడిగా ఉండటం ద్వారా మాత్రం వర్షం పడే అవకాశం ఉంది. ఈ వర్షం ప్రభావం లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రోగ్రాం విజయవంతం కావచ్చు అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం నిన్నటి నుంచి చూసుకుంటే తెలంగాణలో కానీ, ఏపీలో కానీ అక్కడ చిరుజల్లు పడే అవకాశం పడుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎటువంటి వర్షం ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు. కానీ తప్ప వేరే విధంగా చూసుకుంటే మాత్రం ఏ ప్రభావం లేకుండా మాత్రం ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అనుకోవచ్చు. అయితే సుధాకర్, అంటే ఇవాళ సాయంత్రం జరగనున్న సమావేశంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ఏదైనా మాట్లాడే సమాచారం ఏమైనా ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము ఈ వార్షిక సభకు ప్రధాని మోదీ కూడా పిలవడం జరిగింది. దీనికి మోదీ కూడా అంటే సంఘీభావం తెలిపడం జరిగింది. కానీ వస్తాడా రాడా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడదని చెప్పిన మాత్రం ఇప్పటికే వార్త బయటకు రాలేదు. కాకపోతే మాత్రం సుముఖంగా ఉంటే ఖచ్చితంగా అక్కడి నుంచి మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చు. కానీ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి చేసిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో ముందుకెళ్తే బాగుంటుంది కాబట్టి దీనికి సంబంధించే ప్రణాళికలు చేపడుతున్నారు. ఏదేమైనా ఈ రోజు సాయంత్రం జరిగే 5 గంటల షెడ్యూల్ మాత్రం ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రము విజయవంతం చేయడం కోసం అన్నది కార్యక్రమం చేపట్టింది అనుకోవచ్చు. థ్యాంక్ యూ సుధాకర్. యాదవ సంఘం నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో ఆందోళన చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, కేబినెట్లో యాదవ్ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని నినాదాలు చేశారు. పీసీసీ కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గిందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. వ్యాన్లో గొర్రెలను తీసుకుని వచ్చి గాంధీ భవన్ ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం గొర్రెలను గాంధీ భవన్ లోపలికి పంపించేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, గొల్ల కురుమల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం గొల్ల కురుమల సంక్షేమ సంఘం నాయకులు గాంధీ భవన్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. సోమపడితే కానీ నీకు దాంట్లో ఉన్న తర్వాత అవపడవా? ప్రాబ్లం చెప్పండి. మంత్రివర్గ విస్తరణలో గొల్లకుమయ్యకు అవకాశాన్ని, జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ వైద్య సదుపాయాల్ని, వైద్య సదుపాయాల్ని, జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ అవకాశాల్ని, గొల్లకుమయ్య
గొల్లకుర్మ జనాభా నిష్పత్తి ప్రకారం మంత్రివర్గంలో అవకాశాన్ని, కార్యవర్గంలో నామినేటెడ్ విభాగంలో గొల్లకుర్మ జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాన్ని, జీవాలకు వైద్యం ఇన్సూరెన్స్ సదుపాయాన్ని పిసిసి కార్యవర్గంలో యాదవ కుర్మలకి చోటుని కారణం చెప్పండి. రాజసిద్ధమైనటువంటి గొల్లకాపయ్య సిద్ధరామయ్య గారి నేతృత్వంలో ఒక డిక్లరేషన్ ప్రకటించారు. ఆ కామన్ డిక్లరేషన్ కాంగ్రెస్ గెలుపు కారణమని అనేక జాతీయవాద రాష్ట్ర మీడియా సంస్థలన్నీ చెప్తా ఉన్నాయి. కామన్ డిక్లరేషన్ తర్వాతనే గొల్లకుర్మలో పెద్ద ఎత్తున ఆలోచనలో మార్పు వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 56% గొర్రెల కాపర్లు గొల్లకుర్మలు కాంగ్రెస్ పార్టీకి అన్యాయం నిలబడితే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కనీసం జీవాలకు కనీసం వైద్యం లేదు. కాబట్టి జీవాల తరఫున మేము నాయకులు మాట్లాడుతున్నాం. జీవాలు కూడా మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ తీసుకొచ్చాం. వాటి గోసని మా గోడుతో పాటు జీవాల కోసని జీవాల గోడిని గాంధీభవన్లోని పిసిసి అధ్యక్షుడు గారికి వినతిపత్రం ఇద్దామని మేము వచ్చినాం. ప్రధానంగా యాదవ కుర్మలకి స్వతంత్ర భారతానంతరం లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ రాష్ట్రంలో కానీ యాదవులు కుర్మలు మంత్రివర్గంలో లేకుండా ఉన్న కొనసాగుతున్న మంత్రివర్గం ఇది ఒకటి మాత్రమే. కాబట్టి యాదవులు కుర్మలు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని జనాభా నిష్పత్తి ప్రకారం పిసిసి కార్యవర్గంలో కానీ నామినేటెడ్ భవనంలో కానీ ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. అంటే రాహుల్ గాంధీ గారు రోజు ఏం చెప్తున్నారు, జితనే ఆబాది ఉత్తనే భాగీదారి అంటున్నారు. అంటే ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి వాటా కల్పిస్తామంటున్నారు. కానీ మాటలలోనేమో జనాభా నిష్పత్తి ప్రకారం మాట అంటున్నారు. కానీ 20% ఉన్నటువంటి 40 లక్షల జనాభా ఉన్నటువంటి గొల్ల కాపర్లకి గొల్లకుర్మ యాదవులకు మాత్రం మంత్రివర్గంలో ఎలాంటి అవకాశం లేదు. 2 సార్లు మంత్రివర్గం విస్తరణ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం కల్పించలేదు. కానీ ఇకనైనా మంత్రివర్గ విస్తరణలో గొల్లకుర్మ యాదవులకు అవకాశం కల్పించాలని కార్పొరేషన్ భవనంలో కానీ నామినేటెడ్ భవన్లో కానీ పార్టీ భవనంలో కానీ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన జరపడం కోసం గాంధీభవన్కి వచ్చినాము. ఈ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వచ్చినాము. మేము ఎలాంటి పోలీసులు మీరు చూస్తూనే ఉన్నారు, మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టడానికి రాలేదు. మేము బయట చాలా శాంతియుతంగా ఒక వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చినాం. మేము ఎలాంటి ఇప్పుడు చట్ట వ్యతిరేక కానీ ప్రజాస్వామ్య వ్యతిరేక కానీ శాంతివాద విఘాతం కల్పించే పనులు మేము చేయట్లేదు. మేము కేవలము వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చినాము. మా వినతి పత్రం కూడా మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సిద్ధరామయ్య గారు మా నాయకుడు, సిద్ధరామయ్య గారి ద్వారా ప్రకటించిపించారు. అంటే విశ్వాసం కావాలంటే తెలంగాణలో ఆంధ్ర ఉన్నటువంటి నాయకులు జాతీయ నాయకులు కాకుండా కర్ణాటక సిద్ధరామయ్యతో ప్రకటించిపించారు. జీవాలకు 2 లక్షల సంబంధించినటువంటి నగదు బదిలీ ఇస్తామన్నారు, జీవాలకు ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు, వైద్యం కల్పిస్తామన్నారు, జీవాల కాపులకు ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు. ఏ ఒక్క హామీని కూడా 20 నెలలుగా 4 నెలలకు ఒకసారి నట్టల మందులు ఇవ్వాలన్నా, ఒక్క గొర్రెకి 7 రూపాయలకు అచ్చొస్తానన్నా, 35 రూపాయల ముచ్చట ఇది. ఇప్పటికి 5 విడతలకు ఇవ్వాల్సి ఉండే. నట్టల మందులు లేదు, వైద్యం లేదు, ఇన్సూరెన్స్ లేదు. కనీసం మాత్రమే మాట్లాడాలంటే మంత్రివర్గంలో ఎవరైనా ఏ జాతికైనా ఏ సామాజిక వర్గానికైనా వారి వాయిస్ వినిపించడానికి మంత్రివర్గంలో అవకాశం ఉండాలి. లేదా కార్యవర్గంలో మాట్లాడాలంటే కార్యవర్గంలో అవకాశం ఉండాలి. లేదా నామినేటెడ్ భవనంలో అవకాశం ఇస్తే ఆ జాతికి వాళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. చెప్పడమేమో చాలా గొప్ప జాతి అని మొన్ననే వాళ్ళు లెక్కలు తీశారు కులగణన. వాళ్ళ లెక్కలలో కూడా ఎన్ని లోపాలున్నా కూడా వారి లెక్కలలో కూడా 40 లక్షల మంది యాదవ కుటుంబాలు ఉన్నారు అని చెప్పి ప్రకటించారు. కాబట్టి లెక్కలలో తేలిన వాటికి అమల్లో ఏమాట వస్తుంది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ భూములకు ఎకరాకు 2 కోట్లు ఇవ్వాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఎయిర్పోర్టు పరిధిలోని రైతులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. సెక్షన్ 11 ప్రకారం పంటలు వేయొద్దని పేర్కొంది. నక్కలపల్లి, గాడపల్లి, గుంటూరుపల్లిలోని ఎయిర్పోర్టు నిర్వాసిత భూములకు ఎకరాకు 1,20,00,000 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పలువురు రైతులను అధికారులు ఒప్పించి సంతకాలు తీసుకున్నారు. అయితే తాజాగా నష్టపరిహారం విషయంలో అసంతృప్తిగా ఉన్న రైతులు ఇవాళ ఆందోళనకు దిగారు. కొంతమందితోనే సంతకాలు
చేయించి తమకెందుకు నోటీసులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఎకరాకు 2 కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయకుండా కొందరు రైతులతో హడావిడిగా సంతకాలు చేపించారని రైతులు ఆరోపిస్తున్నారు. పంటల సాగును ఆపమని నోటీసులు ఇవ్వటం సరికాదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో యువకులు హల్చల్ సృష్టించారు. వైన్ షాప్లో మద్యం సేవిస్తుండగా కొంతమంది యువకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. నేరేడుచర్ల రాంపురం రోడ్డులోని వైన్ షాప్లో పలువురు యువకులు పక్కపక్క టేబుల్లో కూర్చొని మద్యం తాగారు. మద్యం సేవిస్తున్న సమయంలో ఇరు వర్గాల మధ్య మాటకు మాట పెరిగి గొడవ జరిగి దాడి చేసుకున్నారు. ఇక ఈ గొడవలో మొదట నేరేడుచర్లకు చెందిన యువకులను పెంచికల్ దిన్నకు చెందిన యువకులు చితకబాదారు. ఇదే విషయాన్ని నేరేడుచర్లకు చెందిన యువకులు వారికి సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు మూకుమ్మడిగా వచ్చి పెంచికల దిన్నె గ్రామానికి చెందిన 2 యువకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే ఈ గొడవలు జరుగుతున్న విషయాన్ని కొందరికి పోలీసులు సమాచారం అందించడంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇక పోలీసులు ఆగకుండా పెంచికల్ దిన్నకు సంబంధించిన యువకులను రోడ్డుపై నుండి తన్నుకుంటూ వెళ్లి మురికి కాలువలో పడేసి మరీ దాడి చేశారు. ఇక దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇడుకపోయేదాన్ని వాళ్ళు వచ్చిందా వదిలేయాలి కావాలి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో యువకులు హల్చల్ సృష్టించారు. వైన్ షాపులో మద్యం సేవిస్తుండగా కొంతమంది యువకుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. నేరేడుచర్ల రాంపురం రోడ్డులోని వైన్ షాపులో పలువురు యువకులు పక్కపక్క టేబుల్లో కూర్చొని మద్యం తాగారు. మద్యం సేవిస్తున్న సమయంలో ఇరు వర్గాల మధ్య మాటకు మాట పెరిగి గొడవ జరిగి దాడి చేసుకున్నారు. ఇక ఈ గొడవలో మొదట నేరేడుచర్లకు చెందిన యువకులను పెంచికల్ దిన్నకు చెందిన యువకులు చితకబాదారు. ఇదే విషయాన్ని నేరేడుచర్లకు చెందిన యువకులు వారికి సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు మూకుమ్మడిగా వచ్చి పెంచికల దిన్నె గ్రామానికి చెందిన 2 యువకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే ఈ గొడవలు జరుగుతున్న విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇక పోలీసులు ఆగకుండా పెంచికల్ దిన్నెకు సంబంధించిన యువకులను రోడ్డుపై నుండి తన్నుకుంటూ వెళ్లి మురికి కాలువలో పడేసి మరీ దాడి చేశారు. ఇక దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో దారుణం చోటు చేసుకుంది. మైనర్పై పలువురు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో వారి వేధింపులు తాళలేక మైనర్ బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక ఫిర్యాదుతో 8 మంది నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక అమ్మాయితో న్యూడ్ కాల్ మాట్లాడిన బాలుడు ఆ న్యూడ్ కాల్ రికార్డును తన స్నేహితులకు ఫార్వర్డ్ చేశాడు. తన స్నేహితులతో కలిసి బాధితురాలిని మానసికంగా వేధించారు.
స్నేహితులతో కలిసి బాధితురాలిని లైంగికంగా వేధించారు. ఇక వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. ఇక బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇచ్చోడ పోలీసులు షీ టీం బృందం కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులలో 2 మైనర్లు 6 మేజర్లు ఉన్నట్టు తెలిపారు పోలీసులు. నిందితుల వద్ద నుండి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.